మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాత్రి వచ్చినట్లే పగలు కూడా వస్తదని తెలుసుకోలేకపోయావా పెద్దిరెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను బయటకి అడుగు పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి పోలీసులతో తనను అడ్డుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెలియదా అన్నారు. పెద్దారెడ్డి 4 సెంట్లు స్థలం కొని ఎంత స్థలం ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నావో అంతా తనకు తెలుసునన్నారు. పెద్దారెడ్డి ఆస్తి భూములకు సంబంధించిన అన్ని రికార్డులు తన వద్ద ఉన్నాయన్నారు. త్వరలోనే పెద్దారెడ్డి ఇల్లు జేసీబీతో కూల్చుతానని, ఎలా అడ్డుకుంటావో చూస్తానని సవాల్ విసిరారు. రాత్రి వస్తుంది, పగులు వస్తుంది, తెలుసుకోలేకపోతే ఓహో ఈ పొద్దు రాత్రి పగులు లా అండ్ ఆర్డర్. మా ఇంటికి వచ్చినప్పుడు లేదురా లా అండ్ ఆర్డర్. నేను నరసింహస్వామి కొండకు పోతా అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదురా. సద్దల్లి నాకు వస్తుంటే లా అండ్ ఆర్డర్ లేదురా. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతుంటే లా అండ్ ఆర్డర్ లేదురా. ఓహో లా అండ్ ఆర్డర్ ఉంది. నువ్వేం సాచా నా కొడుకురా, నువ్వేం సాచా నా కొడుకు ఇప్పుడు చెప్పురా. నేను సాచా నా కొడుకు నాకు చెప్పు ఇడిచిపెడతావు నా కొడక. ఏం సాచారా నువ్వు? నీ ఇంట్లో ఎవరిదిరా చెప్పురా. నీ ఇంట్లో ఎవరిదిరా? ఎంత కొన్నావురా? ఎన్ని సెంట్లు కొన్నావురా? ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నావురా చెప్పురా. ఇలాడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఇచ్చినాడే 4 సెంట్లు డివైడ్ అయ్యి ఇచ్చినాడలే. ఇదేరా కనపడతా లేదు. నీ ఇంట్లో అంత ఎంత ఉందిరా? నీది కరెక్ట్గా ఉందా? ఇప్పుడు చెప్పురా, నువ్వు చెప్పురా. నువ్వు ఏం చేసినావురా? ఫస్ట్ ఎంత ఉండిందిరా భూమి కోడూరులతో కొన్నప్పుడు? కొంతమంది ఎట్లా వచ్చారా? ఎట్లొచ్చా చెప్పురా, ఎట్లొచ్చారా? డిబేట్ కాలే, అసలు పర్మిషన్ ఉండేదిలే నిజానికి. అప్పుడేదో జరిగిందని చేసుకున్నా. నీకు రూల్ రెగ్యులేషన్ తెలిసిండే కదా. ఆడ చీప్గా వస్తా అంటే ఆడ గొప్ప నీదనప్ప. ఎల్పీ నెంబర్తో సహా ఉందిప్ప గొప్ప. ఇవన్నీ చూడప్ప. చెప్పురా, కరెక్ట్ ఉన్నా చెప్పురా. లే రా చెప్పుదురా, నువ్వు కరెక్ట్ ఉన్నా రేపు చెప్పురా. దా విత్ ఆల్ ద రికార్డ్స్, విత్ ఆల్ ద రికార్డ్స్ కరెక్ట్ ఉన్నారా నువ్వు? లే బుక్కురా, అన్నీ ఉన్నాయరా. మా తల్లి, నీ భార్య, వీడియోడు నీ రికార్డు అప్ప. నా రికార్డు కాదు, నా రికార్డు కాదు. ఇవన్నీ నీవే. చెప్పు, ఏం కావాలో చెప్పు. యాడ్ నుంచి వచ్చింది కూడా చెప్తా. అనిల్ కుమార్ రెడ్డి గారు వాడు ఏడు తప్పించుకొని పోతాను వాడు. యాడికి బోర్డులేవాడు. బెంగళూరులో గింగళూరులో ఉంటాడు. యాడికి బోర్డులే. పొద్దునూగులు అంటారు గెలిపించుకోలేకపోయా కొడుకునంట. నన్ను కొడిపించుకోలేకపోయినాను. సరే నేను గెలిపించుకోలేకపోయినాలే, మీరు గెలిచేదా కదా. ఇప్పుడు సిగ్గులే నా కొడక. నీ పెద్ద కొడుకు అయితే ఆడలు కొట్టరు కదరా. ఆ కొంచెం నాకు వచ్చి మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? మా బెడ్రూమ్లోకి వచ్చి ఏం చేస్తారు? చెప్పమంటావా? హిస్టరీ చెప్పమంటావా? చెప్తారా? తప్పు చెప్పకూడదు. ఈ బతుకులు చెప్తానా కొడకల్లారా. పొద్దుటూరు కాడి నుంచి చెప్తారు. గడ్డం పెంచుకుని చెప్పకూడదు. చెప్పరా, చెప్పమంటే చెప్తారా? నేను అబద్ధంగా చెప్పను, ఎప్పుడు అబద్ధం చెప్తా. ఇదిరా నీ రికార్డు. ఎందుకు పగలు దగ్గర కుడుతురా? ఈ పోలీసు వాళ్ళు వచ్చి పగలు దగ్గర కుడుతుంట. ఎందుకు పగలు దగ్గర కుడతారు? రెవెన్యూ వాళ్ళు ఎందుకు పగలు దగ్గర కుడతారు? ఎందుకు పగలు దగ్గర కుడతా? నా కొడుకులు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు పోతారు. ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా ధమా చేస్తాను. ఏం రిప్లై ఇస్తావు? నాకే ఏం రిప్లై ఇస్తావు? చదువుకున్నా అయినా సమ్ ద రూల్స్. పోతావు నువ్వు కూడా. నువ్వు ఆ రిప్లై చూడు పోతావు. నీకు మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి. అంటే ఎవరు కదా సార్ నేను క్యాన్సిల్ చేయలేమంట. నువ్వు క్యాన్సిల్ చేయొద్దులే, నీ ఉద్యోగం పోతుంది. సమాజ్ చేసి ఆడపిల్లవని ఊరికినే ఉన్నా. ఏం రాస్తావు రిప్లై? నాక అదే నా రిప్లై. మళ్ళీ పంపిస్తాను చూడే, పంపే అయితే తమాష కాదు. చదువులేనో నా కొడుకు అనుకుంటానవా? ఎస్
I know the law also. If I don't know, I can ask somebody and get it. ఈ కోముడు గుడ్లు మంచింది నా కొడకల్లారా. ఇది కరెక్ట్ అని చెప్పురా, ఇది కరెక్ట్ నాది భూమి అని చెప్పురా రే, రేపు చెప్పురా. అనంత రూపాయి చెప్తాండవే, పొద్దున వస్తుంది రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుంది రా, ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా నీటి మేమప్ప యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అదే భయపడి వస్తే పార్టీ చేస్తాను, తను తరుముతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున్న ఎత్తారా పోలీసులు అడుగుతారు, రారలే లే నీ కొడుకుని పంపిరా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే, ఈడే ఉన్నాను నా కొడక. నేను 15 తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే విత్ ఆల్ రికార్డ్స్, విత్ ఆల్ రికార్డ్స్. ఎట్లా నువ్వు చేసుకుంటావు? దీంట్లో 45 ఎకరాలు గవర్నమెంట్ కొట్టేసినావు, ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళకి. కొదమాది ఆ పొద్దు అయ్యా మాకు ఉద్యోగాలు ఇస్తారు అంటే అమ్మినారు. వాళ్ళందరూ ఏం చేస్తావు? నువ్వు రూల్తో వచ్చింది ఎవరు మా ఇంటికి. ఇంకా చంద్రబాబు నాయుడుతో వచ్చింది మాకు కష్టాలు. అప్పుడే నిన్న రాత్రి ఫోన్, అప్పా అప్పా అప్పలేదు కప్పలేదు. మేము కష్టపడ్డాం, మేము బాధపడ్డాం, మొత్తం మా ఫ్యామిలీ బాధపడింది. పిల్ల జల్ల గల్ల అందరూ. ఏమీ తెలియని అమాయకుడు నా కొడుకుని లోపలేపిస్తావు. ఎంబీ యాక్ట్ ఉందిరా నా కొడకల్లారా. పోలీసు వాళ్ళు అబద్ధుడు కంప్లైంట్ చేసినాడు నా కొడకల్లారా. ఎంబీ యాక్ట్ ఉందిరా. మరి అశోక్ నీళ్ళు నా కొడుకు ఎందుకు పెట్టలే?